బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఖమ్మం కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగాపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేపై అలైన్మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవేను బ్రౌన్ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేటు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఖమ్మం కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగాపూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేపై అలైన్మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవేను బ్రౌన్ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దానికి స్థానం ఉండద్దు. ధైర్యం ఉంటేనే ఏ మనిషి బతుకుతాడు. ధైర్యం ఉండేది ఎవరికైతే రైతులకు మాత్రం ఉంటుంది. అదే ధైర్యం ఉన్న రైతులు అప్పుడప్పుడు మోసపోతూ ఉంటారు. మోసపోవద్దు. ఇవాళ ఉన్నాగానే వివరాలు చెప్పాను, వాడు జోలికి వెళ్తలేదు, దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు అంటున్నారు. ఇది మనం ఇంకొక బైపాస్ కూడా ఉంది అంటున్నారు. ఇది మన ఇంకా అందరికి ప్రేమ కదా, రోడ్డు మీద ప్రేమ, డబ్బుల మీద ప్రేమ, మా కొత్తగా గారికి మాత్రం లేదు. ఇవన్నీ వద్దయ్యా అంటారు. ఎంతమందికి ఒకరోడ్డు అంటే ఒకరోడ్డు, ఒకరోడ్డు అంటే ఒకరోడ్డు. ఎవరి కోసం వేస్తున్నారు ఈ రోడ్లు? రైతుల కోసం కాదు, కాంట్రాక్టర్ల కోసం, అందులో ఉన్నటువంటి 1000 కోట్లు తినేటువంటి పెద్ద పెద్ద వాళ్ళ కోసం. ఆ 1000 కోట్లలో 1000 కోట్ల మీద కమిషన్ వచ్చినటువంటి ప్రభుత్వ పాలకుల కోసం ఈ రోడ్లు వేస్తా ఉన్నారు. అందువల్ల మీరు ధైర్యంగా ఉన్నది. ఆ రకంగా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఈ భూమి ఇవ్వడానికి, మన రోడ్లు వేసుకోవడానికి, ప్రాజెక్టులు కట్టుకోవడానికి, మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మనకు అభ్యంతరం లేదు.